ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కోదాడ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల మరియు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అని, అలాగే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా కోదాడ నుంచి ఎన్నికైనటువంటి మా నాయకురాలు ఉత్తమ్ పద్మావతి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే మహిళా ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచినారు. అదేవిధంగా పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఎలాంటి కార్యక్రమాలు పిలుపునిచ్చినా 30-40 సంవత్సరాల నుంచి దగ్గర ఏ పార్టీ పిలుపు ఏది ఇచ్చినా ఆ పార్టీకి అనుగుణంగా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ పద్మావతి గారు కానీ ఈ పార్టీకి ఎనలేని సేవలు అందించినారు. అలాంటి వారికి ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో మంత్రివర్గ విస్తరణలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పద్మావతి రెడ్డి గారికి ముఖ్యంగా మంత్రి పదవి రావాలని కోరుకుంటూ అధిష్టానాన్ని ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీని ఇచ్చి అత్యధికంగా ఎంపీ స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఉగాది వస్తుందంటే రాష్ట్రం అంతా ప్రజలు సంబరాలు జరుపుకునే వేళ ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా అందరికీ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా మా కోదాడ నియోజకవర్గం నుంచి పద్మావతి రెడ్డి గారిని ఒక మహిళా ఎమ్మెల్యేని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. రాష్ట్రంలోనే మహిళా పరంగా కూడా పద్మావతి రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని అధిష్టానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ ఒకసారి ఆలోచించి మా ఎమ్మెల్యే గారి పద్మావతి రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేమందరం డిమాండ్ కూడా చేస్తున్నాము. దీనిలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి గారు కానీ గత 20 సంవత్సరాల నుంచి ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి చాలా దోహదపడన్నారు. వాళ్ళ సేవలన్నీ ప్రజాసేవకి అంకితం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు ఏ వచ్చినా ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, బీసీ వర్గీకరణ కానీ ఎవరు పట్టించుకోలేదు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సాధ్యమైందని చెప్పుకుంటున్నాం మేము. అది చాలా గర్వంగా ఉంది మాకు. మహిళలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము మహిళల తరపున డిమాండ్ చేస్తున్నామండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.